హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఫిజిక్స్ పేపర్ ఫస్ట్ గెస్ పేపర్ రివిజన్ అయిపోయింది అనుకుంటున్నాను. సెకండ్ పేపర్ కొంచెం డిలే అయింది, సారీ ఫర్ దట్. కానీ ఈరోజు ఈవినింగ్తో స్టార్ట్ చేసుకున్నట్టయితే రేపు మార్నింగ్ దాకా సెకండ్ గెస్ పేపర్ యొక్క రివిజన్ని కంప్లీట్ చేసేసుకోండి. అండ్ దీంట్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చదివినయే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. వీటిని కంప్లీట్లీ ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి. రేపు ఆఫ్టర్నూన్ నుంచి కొత్తవి ఏం చదవమాకండి. ఆల్రెడీ చదివిన ఫస్ట్ గెస్ పేపర్, సెకండ్ గెస్ పేపర్, దీంతో పాటు మీరు ఏదైతే 2 మార్క్స్కి కానీ 4 మార్క్స్కి కానీ ఎక్స్ట్రాగా రివిజన్ చేసుకున్నారో ఆ మొత్తాన్ని ఒకసారి కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? నౌ ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గెస్ పేపర్ కంప్లీట్ కాని వాళ్ళు సెకండ్ గెస్ పేపర్ జోలికి వెళ్ళమాకండి. ఫస్ట్ గెస్ పేపర్ కంప్లీట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీరు ఆల్రెడీ సంవత్సరం మొత్తం ఏదైతే చదివారో ఆ ప్యాటర్న్లోనే ఉండండి. లేదు కంప్లీట్ చేశాను, నాకు సఫిషియెంట్లీ టైం ఉంది, దెన్ గో ఫర్ ద సెకండ్ గెస్ పేపర్. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఈ సెకండ్ గెస్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ మేబీ రిపీట్ అవ్వచ్చు. రెండోది 2 మార్క్స్ 1 మార్క్ సపరేట్గా ఇవ్వడం కుదరలేదు, అందుకని రెండింటిని కలిపి ఒకే రూమంలో ఇచ్చేసాను. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్కి సంబంధించినవి కూడా, ఇట్ మే బి ట్యాగ్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్లో మనకి 6+2 కల్పిస్తాడు కదా, ఆ క్వశ్చన్స్ కావచ్చు. లేదా విడిగా 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్లో అడిగే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఒక 7-8 ప్రాబ్లమ్స్ విడిగా సెపరేట్ చేసి ఇచ్చాను. వాటి యొక్క కాన్సెప్ట్ని ప్రాపర్లీ నేర్చుకోండి. న్యూమరికల్స్ మేబీ మారచ్చు. క్లియరా? నో, ఇది కంప్లీట్లీ సెకండ్ పేపర్కి సంబంధించిన ప్యాటర్న్. సో దీనిలో మీకు మెయిన్గా 8 మార్క్స్ అయితే కనుక ఎక్స్ట్రా ఏం చదువుకోకలేదు. ఫస్ట్ గెస్ పేపర్ నుంచి పర్ఫెక్ట్లీ చదువుకోండి, మోస్ట్లీ అవి సరిపోతాయి. 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ 1 మార్క్ అయితే కనుక టైం ఉంటే సెకండ్ గెస్ పేపర్ని కూడా కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? నో, దీనిలో ఫస్ట్ 4 మార్క్స్ చూద్దాం. సో దీంట్లో మోస్ట్లీ వచ్చేటప్పటికల్లా ఏవేవైతే ఫస్ట్ గ్యాస్ పేపర్లో కవర్ అవ్వలేదో అవన్నీ ఇచ్చాను. కాబట్టి ఏవేవైతే కవర్ అయిపోయినాయో ఆల్రెడీ వాటిని పక్కన పెట్టేయండి. ఏవేవైతే కొత్త వచ్చినాయో అవన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. క్లియరా? దానిలో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్, అండ్ దాని యొక్క డైరెక్షన్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో కనుక్కుంటాం కాబట్టి tan ఆల్ఫా, ఈ రెండింటికి డెరివేషన్ చేయాలి. అక్కడ దాకా పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. కాకపోతే మీకు ఇక్కడ స్టేట్మెంట్ రాయమన్నాడు కాబట్టి పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ యొక్క స్టేట్మెంట్ ని కూడా క్లియర్లీ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. క్లియరా? రెండో క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రిక్షన్ ని తగ్గించడానికి మనకి ఏం మెథడ్స్ ఉన్నాయి ఆల్రెడీ డిస్కస్ చేసాం. మూడోది తీసుకున్నట్టయితే కనుక థర్మోడైనమిక్స్ లో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా? ఇందులో సిపి ఈజ్ ఈక్వల్ టు మీకు ఆల్రెడీ తెలుసు కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ అయినట్టయితే సివి దట్ ఈస్ హీట్ కెపాసిటీ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డివైడెడ్ బై డిటి. మనకు ఆల్రెడీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి అని తెలుసు. దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుని n moles ఆఫ్ అన్ ఇనర్ట్ గ్యాస్, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ దాన్ని యూజ్ చేస్తే కనుక సిపికి సివికి మధ్యలో రిలేషన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. దీని డెరివేషన్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఒక్కోసారి డెరివేషన్ తో పాటు సిపి సివి అంటే కూడా డిఫైన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇది మీకు 4 మార్క్స్ కాబట్టి వాడు అడిగినా అడగకపోయినా మీరు సిపి అంటే ఏంటి, సివి అంటే ఏంటి, సిపి యొక్క ఎక్స్ప్రెషన్, సివి యొక్క ఎక్స్ప్రెషన్ రాసి దాని తర్వాత డెరివేషన్లోకి వెళ్ళాలి. క్లియరా? నెక్స్ట్ పార్ట్, 4th క్వశ్చన్ చూసుకోండి. 4th వన్ వచ్చేటప్పటికల్లా యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి అండ్ యాంగులర్ టార్క్ అంటే ఏంటి, రెండింటికి మధ్యలో రిలేషన్ డిరైవ్ చేయాలి. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ పేపర్లో కూడా డిస్కస్ చేశాను. 5th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎస్కేప్ వెలాసిటీ, దానికి ఎక్స్ప్రెషన్, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ 6th క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. బిహేవియర్ ఆఫ్ అవర్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. అంటే మనం లోడ్ ని స్లైడ్ గా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు బ్రేక్ పాయింట్ దాకా కూడా వేరియేషన్ ఇన్ దట్ ఈస్ బిహేవియర్ ఆఫ్ ద వైర్ లో ఎటువంటి మార్పులు వస్తాయో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో టోటల్ ఎనర్జీ ఎలా అయితే కన్సర్వ్ గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తామో దీన్ని కూడా అదే పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. దీనిలో మీకు ఆల్రెడీ 2 మార్క్ దానిలో క్వశ్చన్ ఇచ్చాను. 0 to 4 degrees మధ్యలో ఏవైనా సబ్స్టెన్సెస్ హీట్ ని పెంచినప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి, కంప్రెస్ అవుతాయని. దాని యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ వస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. దట్ ఈస్ 8th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ద ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పారాబోలిక్ పాత్ ని ట్రేస్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ x² ఈజ్ ఈక్వల్ టు
స్టాండర్డ్ ఫామ్ 4ay మనం రాయగలము అని చెప్తే దాన్నే పరాబలిక్ పాత్ అంటారు. దాన్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా సెంటర్ ఆఫ్ మాస్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మధ్యలో ఏవైనా 4 డిఫరెన్సెస్ ని మెన్షన్ చేయాలి. ఇది ఆల్రెడీ లాస్ట్ పేపర్ లో వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అండ్ దానిలో వెక్టార్ ప్రొడక్ట్ యొక్క ఏవైనా 4 ప్రాపర్టీస్ ని మెన్షన్ చేయాలి అలాంగ్ విత్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా జియోసెంట్రిక్ శాటిలైట్స్ అంటే ఏంటి అండ్ వాటి యొక్క యూజెస్ ఏంటి. జియో అంటే ఎర్త్ కాబట్టి ఎర్త్ ని యాజ్ ఏ సెంటర్ కింద తీసుకుని దాని చుట్టూ ఆర్బిటాల్ మోషన్ ని ప్రొడ్యూస్ చేసే వాటిని జియోసెంట్రిక్ శాటిలైట్స్ అంటారు. వాటికి ఏవైనా ఎగ్జాంపుల్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసుకోండి. దీంట్లో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, పాయిజన్స్ రేషియో అంటే ఇవి గనక విడివిడిగా అడిగితే జనరల్లీ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్లు అడుగుతాడు. కలిపి అడిగితే గనక 4 మార్క్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అన్ని కూడా డెఫినిషన్స్ ఎక్స్ప్రెషన్స్ రాస్తే సరిపోతుంది. క్లియరా? 13th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటికి ఒక్కో దానికి ఎగ్జాంపుల్ రాయాలి. అంటే మనం వాటిని ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం అనే దాంతో రాయాలి. అండ్ ఒక్కొక్క దానికి కుదిరితే ఏమైనా రెండు యూజర్స్ రాయండి. 4 మార్క్స్ కి 4 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మాక్సిమం హైట్ రీచ్డ్ బై ఎ బాడీ అండ్ కరస్పాండింగ్ దాని యొక్క రేంజ్ కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చేటప్పటికల్లా 45 degrees అయితే కనుక ఇక్కడ మీరు రిలేషన్ కనుక చేసుకున్నట్టయితే హెచ్ మ్యాక్స్ దట్ ఈస్ మాక్సిమం హైట్ రీచ్డ్ బై ఎ బాడీ దట్ ఈస్ వర్టికల్ ప్రొజెక్షన్ దానికి ఆర్ హారిజాంటల్ ఎంత మాక్సిమం డిస్టెన్స్ రీచ్ అవుతుందో దాన్నే రేంజ్ అంటారు. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ డిరైవ్ చేయాలి ఇక్కడ. క్లియరా? నెక్స్ట్ 15th వచ్చేటప్పటికల్లా మొమెంటం అంటే ఏంటి, ఇంపల్స్ అంటే ఏంటి. ఇంపల్స్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. లాస్ట్ దానిలో కూడా ఆల్రెడీ రివైజ్ చేసాం, మళ్ళీ ఈ దానిలో కూడా వచ్చింది. సో మొమెంటం డెఫినిషన్ అండ్ దాని యొక్క ఎక్స్ప్రెషన్, ఇంపల్స్ యొక్క డెఫినిషన్, దాని యొక్క ఎక్స్ప్రెషన్ తో పాటు రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్ ని డిరైవ్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి అండ్ v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా దట్ ఈస్ లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పాలి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ 17th క్వశ్చన్ మీకు రిపీట్ అయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్ గా తీసుకున్నట్టయితే 2 కరస్పాండింగ్లీ వెక్టార్స్ ఇచ్చేసాడు. సపోజ్ ఒక దాన్ని p రెండో దాన్ని q అనుకోండి. అయితే ఆ రెండింటికి స్కేలార్ ప్రొడక్ట్ దట్ ఈస్ p బార్ డాట్ q బార్ ఎంత అవుతుంది, p బార్ క్రాస్ q బార్ ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కోసారి దీని మీద వాటి యొక్క మ్యాగ్నెట్స్ కూడా అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్లీ డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి మీరు డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే డైరెక్ట్లీ మీకు వాల్యూ వచ్చేస్తుంది. వేరాస్ క్రాస్ ప్రొడక్ట్ ఆర్ వెక్టార్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికల్లా అగైన్ ఇట్ ఈస్ ఏ వెక్టార్. వచ్చిన దానికి మాడ్యులస్ దట్ ఈస్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అప్లై చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ ద కరస్పాండింగ్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 19th వన్ ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఏంటి, దానికి ఎక్స్ప్రెషన్ చెప్పాలి. ఆర్బిటల్ వెలాసిటీ ఒకటి, ఎస్కేప్ వెలాసిటీ ఒకటి. రెండిట్లో ఒక క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ ఉండదు. లాస్ట్ దానిలో ఇచ్చాను, ఈ దానిలో కూడా ఇచ్చాను. నెక్స్ట్ 20th క్వశ్చన్ తీసుకుంటే స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి అండ్ దానికి కరస్పాండింగ్లీ ఎక్స్ప్రెషన్ చెప్పాలి. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండోది ఇది 21st క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ సెల్సియస్ స్కేల్ ఫర్ ద టెంపరేచర్ అండ్ ఫారెన్ హీట్ స్కేల్ చెప్పి రెండిటికి మధ్యలో రిలేషన్ చెప్పాలి. సెల్సియస్ లో ఇస్తే ఫారెన్ హీట్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, లేదా ఫారెన్ హీట్ లో ఇస్తే సెల్సియస్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు విత్ ఎనీ 2 యూజెస్ కనుక చెప్పినట్టయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ సరిపోతుంది. క్లియరా? సో ఇవి ఓవరాల్ గా 4 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా? వీటిల్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ వదిలేస్తే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? రెండోది రేపు మీకు యాక్చువల్లీ పేపర్ ప్రజెంటేషన్ సబ్మిట్ చేయాలి, కానీ పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేంత టైం మేబీ ఉండకపోవచ్చు రేపటి దానికి, ఏది ఫిజిక్స్ కి సంబంధించి. సో ఫిజిక్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్ కనుక అడిగినట్టయితే మీకు జనరల్లీ దానిలో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఉంటే 6 మార్క్స్ మెయిన్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 2 మార్క్స్ జనరల్లీ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. వేరాస్ అలా ఇవ్వకుండా కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్లీ 2 పార్ట్స్ A, B ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ కార్నాట్ ఇంజన్ దానిలో మీకు కార్నాట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చి టెంపరేచర్స్ ఇచ్చి ఎఫిషియన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీ ఎక్స్ప్రెషన్ ని చూపించినందుకు 6 మార్క్స్ అండ్ దాని మీద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినందుకు 2 మార్క్స్. జనరల్లీ ఇలా ఉంటుంది. దీన్నే రెండో పద్ధతిలో అడిగేటప్పుడు రివర్సబుల్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటి చెప్పి కార్నాట్ ఇంజన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అప్పుడు దానిలో ప్రాబ్లం ఇవ్వడు, అది 4 మార్క్స్ కి, ఇది 4 మార్క్స్ కి. సో మీకు ఇచ్చిన వెయిటేజ్ ని బేస్ చేసుకుని రాయాలి. అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా
మీకు ఇచ్చిన షీట్ యొక్క బోత్ సైడ్స్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. దట్ ఈస్ ఒక కంప్లీట్ షీట్ అటుపక్క ఇటుపక్క కలిపి రాయాలి. 4 మార్క్స్ వచ్చేటప్పటికల్లా ఒక కంప్లీట్ షీట్లో వచ్చేలా చూసుకోండి. 2 మార్క్స్ అయితే హాఫ్ ఆఫ్ ద పేజ్, దట్ ఈస్ ఒక పేజీలో మాక్సిమం 2 క్వశ్చన్స్, అంతకంటే ఎక్కువ రాయకూడదు. 1 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చేటప్పటికల్లా దట్ డిపెండ్స్ అపాన్ ద ఎంత డేటా రిక్వైర్మెంట్ అవుతుంది అని. ఒక్కోసారి 1 మార్క్ క్వశ్చన్ కి ఒక పేజ్లో 3 క్వశ్చన్స్ పడతాయి. వేరే కొన్నిటికి ఎక్స్ప్రెషన్స్ చెప్పాల్సి వస్తాయి. ప్రాబ్లమ్స్ ఇస్తే మేబీ హాఫ్ ఆఫ్ ద పేజ్ రావచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ వెయిటేజ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. దట్ ఈస్ దాని యొక్క లెంత్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకుంటూ మీ ఇంటర్ప్రిటేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? రెండోది, పేపర్ దేంతో స్టార్ట్ చేయాలి అంటే 1 మార్క్స్ తో స్టార్ట్ చేయాలా, 8 మార్క్స్ తో స్టార్ట్ చేయాలా? బెస్ట్ 8 మార్క్స్ తోనే స్టార్ట్ చేయండి. సో దట్ 8 మార్క్స్ లో మీకు రాయాల్సిన క్వశ్చన్స్ 2 కూడా తెలిసినవి వస్తాయి. సో దట్ ఆ రెండింటిని ప్రాపర్లీ కనుక రాసినట్టయితే పేపర్ని దిద్దే ఎగ్జామినర్ కి మీకు ఆల్రెడీ కంటెంట్, ఫిజిక్స్ కంటెంట్ ఎంత తెలుసు అనేది కంప్లీట్లీ పల్స్ కనుక అందినట్టయితే అదే పద్ధతిలో మీ పేపర్ మొత్తాన్ని దిద్దుతాడు. కాబట్టి మంచి మార్క్స్ 85/85 గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? దీనిలో 2 మార్క్స్ లో 1 మార్క్ లో ఏవైనా క్వశ్చన్స్ కనుక రాకపోయినట్టయితే దాని గురించి కంప్లీట్లీ వదిలేమాకండి. అట్లీస్ట్ దాని గురించి మీకు ఏమైనా ఇప్పుడు దాకా చదివారు కదా నాన్న, కాబట్టి దాని గురించి ఏమేమైతే తెలుసుంటాయో మినిమం ఇంటర్ప్రిటేషన్ చేయండి. సో సీక్వెన్స్ లో రాసుకుంటే వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన గ్యాప్ లీవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ దానికి వెళ్ళండి. సో దట్ అవి మళ్ళీ రివైజ్ చేసుకున్నప్పుడు ఆ కంటెంట్ అక్కడ రాయొచ్చు. క్లియరా? అంతే తప్ప ఏది అన్అటెంప్టెడ్ గా, ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, మరి వదిలిపెట్టడం దేనికి? దాని గురించి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుంటుందో దాన్ని అట్లీస్ట్ మినిమం రాయడానికి ట్రై చేయండి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 2 మార్క్స్ దానికి వెళ్దాం. సో 2 మార్క్స్ దాంట్లో మీకు చెప్పాను కదా ఆల్రెడీ 2 మార్క్స్ 1 మార్క్ కనిపించేసాను. కాబట్టి వీటిల్లో బోత్ 2 సెక్షన్స్ కవర్ అయిపోతాయి. నా ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈస్ డబల్డ్. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే నార్మల్ రియాక్షన్ ని బేస్ చేసుకుని ఎలా చేంజ్ అవుతుంది అని. ఇక్కడ మనం F = μ/n అనే రిలేషన్ రాస్తాం. అక్కడ నుంచి మీరు కన్వర్ట్ చేసుకోండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి, దానికి ఎక్స్ప్రెషన్ రాయాలి. వైఆర్ డ్రాప్లెట్స్, దట్ ఈస్ వాటర్ డ్రాప్లెట్స్ కానీ లేదా బబుల్స్ కానీ స్పెరికల్ షేప్ లో ఎందుకు ఉంటాయి? ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద సర్ఫేస్ టెన్షన్ ని తగ్గించుకోవడానికి. దాని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ అనే ఒక వెక్టార్ ఇచ్చేసాడు, అయితే విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్ అది ఎంత యాంగిల్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆల్రెడీ ఫస్ట్ పేపర్ లో దీన్ని డిస్కస్ చేశాను. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మ్యాగ్నెస్ ఎఫెక్ట్ అంటే ఏంటి చెప్పి ఏవైనా దాని యొక్క 2 అప్లికేషన్స్ చెప్పాలి. 2 మార్క్స్ లో ఇస్తే, 1 మార్క్ లో ఇస్తే డైరెక్ట్లీ డెఫినేషన్ రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇప్పుడే, ఎందుకు స్పెరికల్ గా ఉంటాయని. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వై ద గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ ఆన్ ఏ రైల్వే ట్రాక్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ ఆఫ్ ద ఐరన్ ట్రాక్స్ ని బేర్ చేసుకోవడానికి దాని మధ్యలో గ్యాప్స్ ని లీవ్ చేస్తారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ద రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్, దట్ ఈస్ రూఫ్ కిందే అరేంజ్ చేస్తారు. దేనికి? బికాస్ హైయర్ టెంపరేచర్ వల్ల ఏవైతే పార్టికల్ మోషన్ ఉంటుందో, దట్ ఈస్ లైటర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా పైకి చేరుతుంది. కాబట్టి వెంటిలేటర్ పైన ఉంటేనే మీకు హాట్ ఎయిర్ అనేది ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. వెన్ డస్ రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ ఏ ఐడియల్ గ్యాస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే దీనిలో అప్పుడప్పుడు మీకు ఫస్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే అక్కడ రియల్ గ్యాసెస్ కి ఐడియల్ గ్యాసెస్ కి మధ్యలో వేరియేషన్స్ ఏంటి అది కూడా అడిగాను. ఓకేనా? సో ఇక్కడ ఒక రియల్ గ్యాస్ ఐడియల్ కింద బిహేవ్ చేయాలంటే కండిషన్స్ ఏముంటాయి? 3 కండిషన్స్ రాస్తే సరిపోతుంది. 10th క్వశ్చన్ చూసుకోండి. వాట్ హ్యాపెన్స్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. ఎక్కడ ఇందాడ దానిలో. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కూడా మీకు డిస్కస్ చేసాం, కాబట్టి ఇది పక్కన పెట్టండి. 12th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏంటి? లేటెంట్ హీట్ మీద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, ఇవి 2 కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ రిపీటెడ్లీ వస్తూ ఉంటుంది. 13th క్వశ్చన్, ఎక్స్ప్రెషన్ ఫర్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద సోప్ బబుల్, ఇది ఆల్రెడీ ఫస్ట్ పేపర్ లో డిస్కస్ చేసాం. 14th క్వశ్చన్, గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. 13th ఒక రిపీటెడ్ క్వశ్చన్. నన్ను తిట్టుకోమాకండి, యాక్చువల్లీ ఫాస్ట్ గా కంటెంట్ టైప్ చేసుకుంటే వెళ్ళినప్పుడు ఒక్కోసారి అది రాయకపోయినా చూసుకోకుండా మళ్ళీ టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్స్ మేబీ కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ యావరేజ్ ప్రెషర్ అంటే ఏంటి, దాని యొక్క కరస్పాండింగ్ యూనిట్స్ ఏంటి, పాస్కల్స్ లో కానీ బార్స్ లో కానీ చెప్పాలి. అండ్ కుదిరితే కనుక 2 మార్క్స్ దానిలో దాని యొక్క కన్వర్షన్స్. ఓకేనా? అంటే లీటర్ అట్మాస్ఫియర్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తారో చూపించండి, ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి.
ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద మోషన్ వెన్ కంపేర్ టు ద లేటర్. అంటే ఆల్రెడీ మోషన్లోకి వచ్చేసిన దానికంటే కూడా ఇనీషియల్లీ రెస్ట్లో ఉన్నప్పుడు ఆ వెయిట్ని పుల్ చేయాలి అంటే హార్స్ కొంచెం హార్డ్గా వర్క్ చేయాలి. ఎందుకని అంటే బికాస్ ఆఫ్ ద ఇనర్షియా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండోది 17th, డిఫైన్ విస్కాసిటీ అంటే ఏంటి, దాని యొక్క యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. మెన్షన్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ దట్ ఒబే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అండ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ యొక్క ఎనీ 2 అప్లికేషన్స్ చెప్పాలి. వై యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్ బ్లాక్ అంటే కింద ఎందుకు బ్లాక్ తో కోట్ చేస్తారు. అండ్ వై ద బాటమ్ ఆఫ్ ద యుటెన్సిల్స్ ఈజ్ మేడప్ ఆఫ్ కాపర్ బికాస్ ఆఫ్ దేర్ థర్మల్ కండక్టివిటీ వల్ల. దాన్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ వెలాసిటీస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఎట్ ద సేమ్ టెంపరేచర్. యాక్చువల్లీ మీకు ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే పెనరీ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో విఆర్ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3RT డివైడెడ్ బై m. కాబట్టి ఇక్కడ ఆర్ఎంఎస్ వెలాసిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ రెండు. ఒకటి టెంపరేచర్ మారినా మారుతుంది, రెండోది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ మారినా మారుతుంది. ఇక్కడ మీకు మాలిక్యులర్ వెయిట్, ఎందుకంటే రెండు సేమ్ టెంపరేచర్లో ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ మాస్ మారుతాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ 21st క్వశ్చన్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి అండ్ సిపిసివి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇది ద రూఫ్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ ఆఫ్ అండ్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ ద సమ్మర్. దేనికి, బికాస్ కండక్షన్ కన్వెక్షన్ ఫినామినా ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది 23rd క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, వాటర్ వెట్టింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, రెండింటిని డిఫైన్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కో ఎగ్జాంపుల్ ఇవ్వండి. 2 మార్క్స్ దానిలో సరిపోతుంది. నెక్స్ట్, వై డస్ ఏ కార్ విత్ ఏ ఫ్లాటెడ్ టైర్స్ అంటే గాలిపోతే స్టాప్ సూనర్ ఆఫ్ ద మోషన్ దాన్ ఇన్ఫ్లేటెడ్ టైర్స్. సో దేనికో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. బికాస్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ కనుక పెరిగినట్టే ఫ్రిక్షన్ పెరుగుతుంది, ఫ్రిక్షన్ పెరిగిపోతే ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవ్వలేదు. సో రోలింగ్ ఫ్రిక్షన్ మీకు స్లైడింగ్ లోకి మారిపోతుంది కదా, ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ లోకి మారిపోతుంది స్టాటిక్ ఫ్రిక్షన్ కింద. హెన్స్ ఆ బాడీ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 25th క్వశ్చన్, వాట్ ఈస్ యాక్సలరేషన్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ అంటే హైయెస్ట్ హెచ్మాక్స్కి రీచ్ అయినప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ ఎంతో చెప్పాలి. క్లారిటీ వచ్చిందా? సో ఇవి ఓవరాల్గా 2 మార్క్స్ అండ్ 1 మార్క్కి సంబంధించిన క్వశ్చన్స్ కలిపి ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దీనిలో ఎక్కడైనా అడగొచ్చు. వెయిటేజ్ని బేస్ చేసుకుని ఇంటర్ప్రిటేషన్ రాయండి. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, భయపడుతున్నారు. నాన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ నువ్వు భయపడేంత రేంజ్లో అయితే ప్రాబ్లమ్స్ ఏమీ ఇవ్వడు, ఓకేనా. మోస్ట్లీ నీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి న్యూమరికల్స్ కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తాడు. దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ తీసి ఇచ్చాను, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకో. రెండోది 2 మార్క్స్ దానిలో కానీ 4 మార్క్స్ దానిలో కానీ న్యూమరికల్స్ అడుగుతారా? ఎస్, డెఫినెట్లీ అడిగే ఛాన్స్ ఉంటుంది నాన్న. న్యూమరికల్స్ ఓన్లీ 8 మార్క్స్ దానిలో ట్యాగ్ క్వశ్చన్స్ కింద మాత్రమే అడగాలని ఏం లేదు. రిమైనింగ్ 2 రోమన్స్లో కూడా అడగచ్చు. ఈవెన్ 1 మార్క్ క్వశ్చన్లో కూడా కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చినంత మాత్రాన భయపడకు, కన్ఫ్యూజ్ అవ్వకు, ఓకేనా. సింపుల్ సబ్స్టిట్యూషన్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. కాకపోతే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, దానికి సంబంధించిన ఫిజికల్ క్వాంటిటీ ఏని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దాని కరస్పాండింగ్ ఫార్ములా ఏముంది, సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి నేను యూనిట్స్ని మళ్ళీ మెన్షన్ చేస్తున్నానా లేదా, ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకో, ఈజీలీ సాల్వ్ అయిపోతాయి, ఓకేనా. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే మెషిన్ గన్ ప్రాబ్లం 360 బుల్లెట్స్ ని త్రో చేస్తుంది పర్ మినిట్. ఒక్కొక్క దాని యొక్క వెలాసిటీ 600 మీటర్స్ పర్ సెకండ్ అయితే కనుక అండ్ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ 5 grams అయితే దాని యొక్క పవర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ డివైడెడ్ బై టైమ్ అండ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైమ్. ఇక్కడ నీ క్వశ్చన్స్ అన్ని క్వాంటిటీస్ అన్ని ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసుకో, సాల్వ్ అయిపోతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ ప్రాబ్లం, దట్ ఈస్ 8 మార్క్స్ దానిలో కల్పించే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. రెండోది సెకండ్ వన్, వెన్ 2 రైట్ యాంగిల్డ్ వెక్టార్స్, ఒక దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ ఉంది, రెండో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ 24 యూనిట్స్ ఉంది, దెన్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్ అవుతుంది, ఓకేనా. అండ్ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, టీటా ఈజ్ ఈక్వల్ టు 90 ఉంది, ఓకేనా. సో దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ రిజల్టెంట్ f1² + f2² + 2f1 f2 cos θలో సబ్స్టిట్యూట్ చేయండి, అండర్ రూట్ వచ్చేస్తుంది. థర్డ్ వన్,
ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఏ గ్యాస్ టెంపరేచర్ 3 times పెరిగింది. వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ? ఇందాక చెప్పాను కదా, మాలిక్యులర్ మాస్ లో క్వశ్చన్ ఒకటి ఇస్తే ఆర్ఎంఎస్ వెలాసిటీలో టెంపరేచర్ మీద ఒకటి ఇవ్వచ్చు, అవునా? ఇందాక రాసిన దాన్ని బట్టి వెలాసిటీ ఆర్ఎంఎస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెంపరేచర్, కాబట్టి v1 by v2 is equal to square root of t1 by t2. కరస్పాండింగ్లీ సబ్స్టిట్యూట్ చేయండి, నీకు వచ్చే ఆర్ఎంఎస్ వెలాసిటీ √3 times ద కరస్పాండింగ్ ఇనిషియల్ వెలాసిటీ అని వస్తుంది, చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఏ బాడీ కూల్స్ డౌన్ 60 degrees నుంచి 50 degrees కి, అంటే 10 degrees డ్రాప్ 5 minutes లో జరిగినట్టయితే 40 degrees కి రావడానికి అండ్ నెక్స్ట్ 40 degrees కి రావడానికి 8 minutes పడితే దాని యొక్క కరస్పాండింగ్ టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ దట్ ఈస్ θt ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్రాబ్లం డైరెక్ట్లీ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. కాబట్టి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి కనుక నీకు క్వశ్చన్ అడిగినట్టయితే దానిలో ట్యాగ్ ప్రాబ్లం కానీ లేదా విడిగా 4 marks దానిలో కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకోండి. 5.74 grams ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆక్యుపైస్ ఏ వాల్యూమ్ ఆఫ్ 1.2 cm³ వాల్యూము. అయితే డెన్సిటీ కనుక్కోవాలి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, కాకపోతే ఇక్కడ రెండు సేమ్ యూనిట్స్ లేవు, కన్వర్ట్ చేసుకోండి. అండ్ వచ్చిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాసేటప్పుడు లాస్ట్లో డెసిమల్ తర్వాత న్యూమరికల్ వాల్యూ, నాన్ జీరో న్యూమరికల్ వాల్యూ వచ్చేసి దాని తర్వాత జీరోస్ కనుక వచ్చినట్టయితే వాటిని కరెక్ట్ చేసుకుంటూ డెసిమల్ తర్వాత అట్లీస్ట్ 3 decimal ప్లేసెస్కి మనం కరెక్షన్ చేసి రాయాలి. 5 కంటే బిలో ఎబో వస్తే కనుక ఏదైతే క్వాంటిటీని మనం కట్ చేస్తామో ఒకటి పెంచాలి, లేదా 5 కంటే బిలో ఉంటే పెంచాల్సిన అవసరం లేదు. ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాన్సెప్ట్, దాన్ని అప్లై చేసుకుంటూ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద టైం టేకెన్ బై ద ఫోర్స్. 5 newtons అనే ఫోర్స్ని అప్లై చేశాడు, దాని యొక్క ఓవర్ ఏ బాడీ ఆఫ్ 10 kg. అయితే దాని యొక్క వెలాసిటీ ΔT 2 meters/second లో చేంజ్ చేయాలి. అయితే కరస్పాండింగ్లీ టైం టేకెన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఇక్కడ మనం ఫోర్స్ అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అనే కాన్సెప్ట్ లో అప్లై చేసుకుంటే డైరెక్ట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంపల్స్ కండిషన్ లో వస్తుంది అక్కడ. 7th క్వశ్చన్, ద పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద మాస్ ఆఫ్ ద మాస్ స్పీడ్. మాస్ లో ఏమో 2% వచ్చింది, స్పీడ్ లో ఏమో 3% వచ్చింది. అయితే ఎర్రర్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ దట్ ఈస్ ΔE ని ఫైండ్ అవుట్ చేయాలి. 8th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్, అంటే టోటల్ డిస్టెన్స్ లో 1/3 స్పీడ్ 10 km/h తో ట్రావెల్ చేసింది. 2/3 స్పీడ్ ఏమో 20 km/h తో స్టార్ట్ చేసింది. అండ్ లాస్ట్ థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికల్లా 60 km/h తో, అంటే 3 డిఫరెంట్ వెలాసిటీస్ తో అది తన యొక్క టోటల్ జర్నీని కంప్లీట్ చేసుకుంది. కాబట్టి ఇక్కడ ఏ నుంచి బి దాకా కంప్లీట్ జర్నీని తీసుకుని దాన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటే ఒక్కొక్క దానిలో దాని యొక్క వెలాసిటీ ఒక్కొక్క వాల్యూని పొజెస్ చేసింది. దెన్ వాట్ ఈస్ ద మీన్ స్పీడ్ ఓవర్ ద ఎంటైర్, అంటే యావరేజ్ స్పీడ్ ఎంతో కనుక్కోవాలి. క్లియరా? యాక్చువల్లీ ఇక్కడ మీకు యావరేజ్ వెలాసిటీని యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం చేసుకుంటే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ జర్నీలో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నీకు ఇచ్చిన దానిలో కరస్పాండింగ్లీ టైం మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం ఆర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైంలోకి మార్చుకుంటే నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్లియరా? సో ఇవి ఓవరాల్ గా మీకు 8 ప్రాబ్లమ్స్ ఇచ్చాను ఫర్ ద న్యూమరికల్స్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సో ఇవి ఓవరాల్ గా ఫిజిక్స్ సెకండ్ గెస్ట్ పేపర్ కి సంబంధించిన 4 marks, 2 marks plus 1 mark అండ్ లాస్ట్ లో న్యూమరికల్స్. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. మీకు ప్రాబ్లమ్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ లో న్యూమరికల్స్ కూడా మాక్సిమం 95% మారే ఛాన్సెస్ ఉండదు, కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ మారినా కూడా మీరు చదివిన ఫార్ములా అదే ఉంటుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయండి. మీరు ఫార్ములా రాసి సబ్స్టిట్యూషన్ చేసి లాస్ట్లో డెసిమల్స్లో రూట్లో వస్తే సాల్వ్ చేయకపోయినా కూడా మీకు కంప్లీట్లీ మార్క్స్ ఇస్తారు. కాబట్టి కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ గెస్ట్ పేపర్కి సెకండ్ గెస్ట్ పేపర్కి వేరియేషన్ కూడా చెప్పాను. ఏవేవైతే ఎక్స్ట్రా క్వశ్చన్స్ వచ్చినాయో రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చినాయో వాటన్నిటిని కూడా కంప్లీట్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో ఇది ఫిజిక్స్కి సంబంధించిన గెస్ట్ పేపర్. ఇది అయిన తర్వాత మీకు కెమిస్ట్రీకి సంబంధించిన గెస్ట్ పేపర్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఏమాత్రం టెన్షన్ పడమాకండి అన్న. ఫిజిక్స్ అంటే మీకు స్కూల్స్లో ఫోబియా, కష్టం అని చెప్పి అలా ఫామ్ చేస్తారు కాబట్టి మీరు ఇంత భయపడుతున్నారు. కానీ యాక్చువల్లీ ఫిజిక్స్ అంత టఫ్గా ఉండదు. ఎందుకంటే ఫిజిక్స్ మనం రిలేటివ్లీ చూసుకుంటూ ఉంటాం. కెమిస్ట్రీ అయితే కూడా ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవాల్సి వస్తుంది, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది. ఫిజిక్స్ ప్రతి ఫిజికల్ క్వాంటిటీ మనకి
నిత్య ప్రపంచంలో కనబడతానే ఉంటుంది. కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఎలా అప్లై చేస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి చూసుకుంటూ చదివితే ఫిజిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. కాబట్టి ఏమాత్రం భయపడమాకండి. క్లియరా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.